ఈ 8 ఫీట్కి వచ్చి మనకు మినిమం 70 వాట్స్ ఉండాలండి డీసీ. మరి 70 వాట్స్ ఉండాలంటే ఏ ట్రాన్స్ఫార్మర్ వేసుకోవాలి? 10 ఆంపియర్ వేసేసినా మీకు 350 వాట్ వరకు వచ్చేస్తుంది. మరి 350 వాట్ వచ్చేస్తుంది. మరి హోల్స్ ఎంత వెళ్తుందండి ఇప్పుడు మనకి? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరుడ ఆడియోస్. ఇప్పుడండి మీ ముందుకి కుమార్ ఆడియోస్. ఇవి 4 రకాల బోర్డులు అండి. అయితే 5 రకాలు ఇంకొకటి ఉందండి, తర్వాత మీకు చూపిస్తుంది. అయితే అండి ఇవి న్యూ అంటే కొత్తగా అప్డేట్ అయిన బోర్డులు అండి. ఇంతకుముందు ఉన్న బోర్డులు వేరు, ఇప్పుడు ఉన్న బోర్డులు వేరు. అవి కూడా మీకు నేను విత్ ప్రూఫ్తో చూపిస్తానండి. ఎందుకంటే ప్రూఫ్ లేకపోతే ఎవరు నమ్మరు. అందుకోసం మీకు విత్ ప్రూఫ్తో కంపల్సరీ చూపిస్తా. అది వాట్స్ ఎంత వాట్స్ వస్తుంది ఏంటి ఇవన్నీ అవి చూపించడం కోసం నేను ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చానండి. అయితే అండి ఇవి వచ్చండి మనకు 2811. ఇది 8 ట్రాన్సిస్టర్ మోనోబోర్డ్ అండి. ఇది చూడొచ్చండి 2611 అంటే ఇది 6 ట్రాన్సిస్టర్లు మోనోబోర్డ్ అండి. అన్బాక్సింగ్ చేసి ఈ ఎంత వాట్స్ మీద రన్ చేయాలి, ఎంత వాట్స్ వేసుకుంటే ఎంత వాట్స్ మనకు వస్తుంది అవుట్పుట్, అలాగే అతని కంపెనీడు మనకు ఎంత వాట్స్ ఇచ్చాడు, మనం రెగ్యులర్గా వాడే వాట్స్ ఎంత, ఇవన్నిటి కోసం తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. అయితే ఇవన్నీ తెలిసే ముందండి ఇంకా చాలా జనానికి ఈ వీడియో ఫార్వర్డ్ అవ్వాలండి. దానికోసం మీరు చేయవలసింది ఏం లేదండి, ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి ఫార్వర్డ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకుంటారండి. ఈ హోమ్ థియేటరు ఉపయోగించే ప్రతి ఒక్కడు ఎక్కువగా మొగ్గు చూపించేది కుమార్ ఆడియోస్ అండి. ఎక్కువ కుమార్ ఆడియోస్, మహారాజా, ఈ రెండింటి కోసమే మన ఆంధ్రాలో తెలిసింది ఎక్కువగా. ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఈ తప్ప వేరే బ్రాండ్ల కోసం తెలియదు. అయితే ఇంకా మంచి బ్రాండ్లు ఉన్నాయండి, అంతవరకు మన వాళ్ళు ఎప్పుడు వెళ్ళరండి. ఈ బోర్డులు అన్బాక్సింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మాట్లాడదామండి. కుమార్ ఆడియోస్ 8 ఫీట్ అండి. ఇది వచ్చండి మనకు 8 ట్రాన్సిస్టర్లతో ఉంటుందండి. ఇది కూడా మీకు అన్బాక్సింగ్ చేస్తాం చూడండి. చూడొచ్చండి, ఇది 8 ట్రాన్సిస్టర్లతో అండి. అది కూడా మీ డేటా స్లిప్ పక్కన పెడుతున్నాం చూడండి ఒకసారి. 475 వాట్. అది కూడా మనం ఎంత వాట్స్ ఇస్తే 75 వాట్, 77 వాట్స్ డీసీ ఇస్తే 475 వాట్స్ వస్తుందండి. అది కూడా యాంపర్ కూడా ఎంత, 8 యాంపర్ ఇవ్వాలండి. అయితే అండి ఇది కూడా థండర్ మోనే. ఇది కూడా మనకు థండర్ మోనో బోర్డ్ అండి. మనకు మరి బేస్ అన్నారా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది బేస్ విషయానికి వస్తే. అలాగే 2611 అండి, 6 ట్రాన్సిస్టర్లో. ఇది కూడా థండర్ మోనో అండి. చూడొచ్చండి ఒకసారి. ఇది కూడా థండర్ మోనో బోర్డ్ అండి, ఈ 6 ట్రాన్సిస్టర్లో. అయితే అండి ఇది వచ్చండి 330 వాట్స్ అండి. మనం ఒరిజినల్గా డీసీ దీనికి 60 వాట్ డీసీ ఇస్తే 60 వాట్ 8 యాంపర్, 60 వాట్ డీసీ ఇచ్చి 8 యాంపర్ ఇస్తే 330 వాట్స్ వరకు సపోర్ట్ చేస్తుందండి. మన వాళ్ళు ఇచ్చింది దీనికి ఎంత ఇస్తున్నారండి? దీనికి కూడా నేను మీకు ఏ ట్రాన్స్ఫార్మర్ వేయాలన్నది కూడా చెప్తాను లాస్ట్లో. అంటే ఏ బోర్డుకి ఏ ట్రాన్స్ఫార్మర్ వేయాలా అన్నది మీకు లాస్ట్లో నేను వివరించి చెప్తానండి, చెప్పకుండా వదలేను. ఏది ఎంత వాట్స్లోకి వెళ్ళాలని నేను కాలిక్యులేషన్ వేసి మీకు చెప్తానండి. ఎందుకంటే మీకు డైరెక్ట్గా చెప్తే బాగోదు. ట్రాన్స్ఫార్మర్ వేసుకోవాలి. మీరు మినిమం 70 వాట్స్గా అయితే మనకి కంపెనీ ఇచ్చింది 77 వాట్స్ అని డీసీ అని ఇచ్చాడు. కానీ 70 వాట్స్ సరిపోద్దండి. 70 వాట్ ఇచ్చి 8 యాంపర్ వేసుకోమన్నాడు. 70 వాట్ అయితే మీరు వేసుకోవాల్సింది 55 ఇంటూ 8 యాంపర్, 420 వాట్ వస్తుంది, మీకు సరిపోద్ది. 55 వోల్ట్స్ 8 యాంపర్ వేసుకోవచ్చు. లేదు ఒకవేళ 2 వేసుకున్నారనుకో 15 యాంపర్ వేసుకోండి.
55 ఇంటూ వేసుకుంటే సరిపోద్ది మీకు. అలాగే మనకు 6 ట్రాన్సిస్టర్లు వచ్చండి. ఇప్పుడు ఈ 6 ట్రాన్సిస్టర్లు ఉంది. ఈ 6 ట్రాన్సిస్టర్లకు వచ్చండి వాడు ఇచ్చిన మినిమం ఎంత ఇచ్చాడు? DC 60 volts 60 వాట్స్ వెళ్ళాలి. ఇది కూడా 60 వాట్స్లో 8 ఆంపర్. 60 వాట్స్ అంటే మనం ఏ ట్రాన్స్ఫార్మర్ వేసుకోవాలి? మినిమం 45 దాటాలి. అంటే 45 ఇంటూ 8 మనకి కరెక్ట్గా వస్తుంది. మీరు చూసుకోవచ్చు. ఇదిగోండి 360 వాట్ 8 ఆంపర్ వేసుకుంటే దీనికి 45 volts వేసుకోవచ్చు. 45 volts కంపల్సరీగా వేసుకోవాలి. చాలా జనం ఏంటంటే 35 volts వేసేసి నేను యాంపర్ పెంచేసాను అంటాడు. దాన్ని కూడా మాట్లాడదామండి లాస్ట్లో, దాంతో కూడా మాట్లాడతా. అది ఏంటనండి మిస్టేక్స్ ఏంటంటే, నేను ఆల్రెడీ చాలా వీడియోలో చూస్తున్నాను 6 feet వేస్తున్నారు, లేదా 8 feet లేదా 4 feet, కానీ మొత్తానికి ఏదో ఒకటి వేస్తున్నారు. అయితే దీనికి ఇవ్వవలసిన వాట్స్ తగ్గించి యాంపర్ పెంచుతున్నారు. అది ఎట్లా సాధ్యం అండి? యాంపర్ పెంచితే మీరు మనకు అవుట్పుట్ వచ్చేస్తుందా? యాంపర్ వాట్స్కి తేడా లేదండి. మనకు ఇంత వాట్స్ వెళ్ళాలని అతను పక్కగా ఎందుకు చెప్తున్నాడు? మీకు ఇంత వాట్స్ వెళ్ళాలి, అంత యాంపర్ ఇచ్చుకుంటేనే మీకు అవుట్పుట్ వస్తుంది. మనం 35 volts వేస్తే DC ఎంతకు వెళ్తుంది? మా అయితే 42 volts, లేదంటే ఏదైనా 45-40 మధ్యలో వస్తుంది వోల్ట్స్. మరి 50-60 voltsకి వెళ్ళవలసిన బోర్డుకి 40 volts మనం వోల్ట్స్ ఇస్తే బోర్డు ఎట్లా రన్ అవుతుందండి? రన్ అవ్వదు. 60 volts వెళ్ళవలసిన బోర్డుకి 60 volts, కనీసం మినిమం 55 volts వెళ్ళినా ఎంతో కొంత అవుట్పుట్ మనకి ఇవ్వగలదు బోర్డు. ఒకవేళ మీరు 35 ఇప్పుడు ఇది మీరు అన్నట్టు, ఇది నేను ఇప్పుడే ఇందాక చెప్పాను, దాన్ని నేను ఇప్పుడు ఒక కాలిక్యులేషన్ ఇచ్చి చెప్తానండి మీకు. 35 ఇంటూ 10 ఆంపర్ వేసేసిన మీకు 350 వాట్ వరకు వచ్చేస్తుంది. మరి 350 వాట్ వచ్చేస్తుంది. మరి వోల్ట్స్ ఎంత వెళ్తుందండి ఇప్పుడు మనకి? కంపెనీ వాడేమో 60 volts వెళ్ళాలని అంటున్నాడు. ఒకసారి చూడండి, మీకు బోర్డులను చూపిస్తా. కంపెనీ వాడే 60 volts ఇవ్వండి అంటున్నాడు. మరి మనమేమో ఇచ్చేదేమో యాంపర్ ఇచ్చేసి యాంపర్ ఎక్కువ వేసేసుకొని వోల్ట్స్ తగ్గించేసుకుంటే ఎట్లా రన్ అవుద్దండి? దానికి తగ్గట్టు వోల్ట్స్ కూడా మనం కరెక్ట్గా ఇవ్వాలి. వోల్ట్స్ కరెక్ట్గా ఇచ్చి మనం యాంపర్ తగ్గించుకున్నాం. రేపు పొద్దున్న ఏంటంటే వోల్టేజ్ కరెంట్ అనేది అప్ అండ్ డౌన్ అయినా మనం ఇచ్చే వోల్టేజ్ వల్ల కరెక్ట్గా బోర్డు ఏది కూడా జరగకుండా, ఈ బోర్డులోనే ఎటువంటి ఇబ్బందులు లేకుండా రన్ అవ్వాలంటే కంపల్సరీ వోల్టేజ్ అనేది పర్ఫెక్ట్గా వెళ్ళాలి. అంతేగాని మనం ఏమో ఓన్లీ యాంపర్లు పెంచేసి వోల్టేజ్ తగ్గించేస్తే వోల్టేజ్ డౌన్ అయిందనుకో, అప్పుడు యాంపర్ కూడా డౌన్ అయిపోతుంది కదా. ఒకటి గమనించండి, మీరు 35 volts మీద మనం ఇచ్చాం, 10 ఆంపర్ ఇచ్చాం, 350 volts వచ్చింది. 350 volts వచ్చిన తర్వాత దాన్ని మనం వేసుకునేటప్పటికి ఏదో టైంలో వోల్టేజ్ డ్రాప్ అయిపోయి మనకు 230 రావాల్సిన ఏసీ 190 ఎంతకు వచ్చింది. అప్పుడు మనకి యాంపర్ తగ్గిపోద్ది, ఇటు వోల్టేజ్ తగ్గిపోద్ది. అట్లా జరగకుండా అంటే మనం కరెక్ట్గా వోల్టేజ్ ఇచ్చుకుంటే అండి ఆటోమేటిక్గా మినిమం ఇంత వోల్టేజ్కి అది సపోర్ట్ చేస్తే మనకి ఎంతో కొంత ఇవ్వగలదండి. అంతేగాని మనం నాకు తెలిసి ఎట్లా పడితే అట్లా వోల్టేజ్లు ఇచ్చేసుకొని బోర్డులు కాల్ చేసుకొని, లేదా అవుట్పుట్లు సరిగ్గా రావట్లేదు, ఇదే ఎక్కువ ట్రాఫిక్ నాకు వచ్చే ఫోన్లన్నీ ఇవ్వానండి. వోల్టేజ్ పెంచండి, కనీసం కొంతలో కొంత అవుట్పుట్ అయినా వచ్చి జనాలు అంటే ఇప్పుడు ఇందులో కూడా మీకు అవుట్పుట్ వస్తుందండి, నేను రావట్లేదని అంటలేదు, వస్తుంది, కానీ క్లారిటీ ఉండదండి. అలాగే అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా వెళ్తే బాగుంటుందండి. నా ఉద్దేశ ప్రకారంగా చెప్తున్నా. ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే మరి క్షమించండి. అయితే అండి ఈ బోర్డుల విషయంలో ఏమైనా మీకు డౌట్లు కానీ ఏమైనా ఇంకా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీకు ఏదైనా వీడియో కావాలనుకుంటే వాళ్ళని వీడియో చేయండి అని అనుకుంటే కామెంట్ రూపంలో పెట్టండి, మీకోసం వీడియో కంపల్సరీగా చేస్తానండి. దేనికి ఏ వర్డ్స్ వేసుకోవాలి, లేదంటే ట్రాన్స్ఫార్మర్లు కూడా ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను చెప్తానండి. కామెంట్ రూపంలో పెట్టండి, దాన్ని పెట్టి కూడా వీడియోస్ నేను చేసి మీ ముందు తీసుకుని వస్తానండి. ఇంకా ఉంటానండి. జై హింద్.